రోడ్డు చూసుకో. ఫైనల్గా కేరళ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. అరే నువ్వు ముందెందుకు కూర్చున్నావురా? నేను ముందు ఆఫ్లైన్ వద్దు. ఒకసారి కదా చేసి ఏం కాదు, వాళ్ళకి అనవసరం అది దానికి పోతుంది అంత. ఇప్పుడు వాడు క్యాన్సిల్ చేస్తామని. అవును క్యాన్సిల్ చేస్తే నాకు కాదు, రాలేదని చెప్పు ఏజెంట్. అలా రాలేదని చెప్పు. నేను కొనిపించినప్పుడు వాడికి 11,10,45,000. ఎంత పడింది భయ మీకు? 1342. ఎప్పుడు? నవంబర్. రీసెంట్ మోడల్. టాప్ ఎండా? టాప్ ఎండ్ బాబు స్టార్ట్ అయినా బాబు ఫైనల్గా 3XF ప్లస్ కాదు. నేను 2-3 years నుంచి అనుకుంటున్నా కేరళ అని. Friends, we are going to Kerala, friends. ఏం లేదు కావాలి సార్. టోల్ గేట్ నెంబర్ 1 దొబ్బుడు ఇంకా అడుగు వస్తారేమో. మాత్రం పైసలు పెట్టడు. అరే నువ్వు ఫస్ట్ కార్ కొనరా. వస్తారేమో వచ్చిపోండి. ఎక్కడిది? నీ బావదా? వచ్చేదాన్ని చూస్తాడు. నాకు తగ్గింది సరే. నేను చూసా 400-300 చూసా. నేను ఇప్పుడే చూస్తున్నాను కదా. ఇప్పుడు కాదు నేను చూసాను, బుక్ చేసి. ఎయిర్పోర్ట్ అన్నట్టు నేను వచ్చిన ఒకసారి ఏం చెప్పాడు తెలుసా? వీడియోలో వస్తుంది కదా. సరే చైతీరా పంది షార్ట్ ఒకేటే కానీ కొత్తగా ఓపెన్ చేశారు. అటు సైడ్ పోయింది. వీటి చేయి తీసరికి స్కానర్ నెంబర్ 976. సాగర్ ఈ లోపల బాబు దిగేసామా? దిగాడు వీడు. సో ఇక్కడ ఏంటంటే బిఫోర్ మనం వెబ్ చెక్ ఇన్ ఆర్ బయట లోపల ఫిజికల్ చెక్ ఇన్ చేయాలి. అంటే మనం వచ్చినట్టు వెబ్ చెక్ ఇన్ ఇవన్నీ జస్ట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాయి, కానీ ప్రింట్అవుట్ రావడానికి అది యాక్సెస్ లేదు. సరిగ్గా స్లో ఉంది ఇంటర్నెట్. సో ట్రై చేసాము. ఇక్కడ అవ్వలేదు వెబ్ చెక్ ఇన్. అవ్వకపోవడం వల్ల మళ్ళీ ఫిజికల్గా మనం ప్రజెంట్ అయిపోయి మన ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళు ఫిజికల్ చెక్ ఇన్ ప్రజెంటెడ్ అని మనకు ఒక ఓటీపీ అంటే వచ్చిందిగా. ఇది ప్రింట్ అవుతుందా? దాంతో వాట్సాప్లో పంపించేది. కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. సెల్ఫ్ చెక్ ఇన్ చేసామా? వర్కౌట్ ప్రింట్అవుట్ రాలేదు. సెల్ఫ్ చెక్ ఇన్ అయినట్టుంది కదా. కాలే. సీట్ కన్ఫర్మేషన్ ఒక్కటే అయింది. ఓకే బోర్డింగ్ పాస్ తీసుకోవాలి కదా. బోర్డింగ్ పాస్ తీసుకొని వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే. బాబు దొరికినవా? సెకండ్ టైం నేను ఇందులోకి వచ్చాను. అక్కడ కూడా దిగిన తర్వాత కూడా అడుగుతారు. దిగే వారికి దిగి బయటికి వెళ్తే కథం అయిపోయా. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంకటి రాజ్ కుమార్. చూడరా హైదరాబాద్ టు త్రివేంద్రం బోర్డింగ్ టైం. సో మన దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ అక్కడ పెట్టాలి. వాళ్ళు స్కాన్ చేస్తారు ఒకసారి. మన బ్యాగ్స్ అయినా ఇవైనా ఫోన్స్, వ్యాలెట్స్, ఎవ్రీథింగ్ అన్నీ అక్కడ పెడితే స్కాన్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది అంటే ఫ్లైట్ కూడా చాలా లేట్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఐ థింక్ 8:40 అనుకుంటా. ఎయిర్పోర్ట్లో లాంజ్ ఉండిద్ది కదా. సో లాంజ్కి వెళ్తున్నాం. ఈచ్ వన్ వీ హ్యావ్ క్రెడిట్ కార్డ్స్ అన్నట్టు. సో 2 రూపీస్ అలా పే చేస్తే మనం ఫుల్ బఫెట్లా తినొచ్చు. అక్కడికి వెళ్తున్నాం. ఇది చూడండి 2 రూపీస్ మాత్రమే పే చేసాం. ఇదంతా లాంజే. కంపేర్ టు కేరళ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లాంజ్ చాలా పెద్దది. కేరళలో చాలా చిన్నది అది. సో మనం నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. తింటూనే ఉన్నాం ఫుల్గా. సాకేత్ ఇటు చూడు. ఎన్నోసార్లు నువ్వు ఫ్లైట్ ఎక్కి చెప్ప ఎప్పుడెప్పుడు ఎక్కావు? 2 సార్లు పూణేకి, ఒకసారి హైదరాబాద్కి. ఇలానే డీల్ అయినాయి అప్పుడు కూడా.
అప్పుడు అంట టైమేనా? గుంటూరు కారం అట, నెట్ఫ్లిక్స్లో చూడండి. ఇదంతా వెయిటింగ్ టైం. ఫ్లైట్ సెకండ్ నైట్ ఫస్ట్ టైం ఎక్కడికి పోయావు? బెంగళూరు నుంచి హైదరాబాద్. అబ్బో ఓకే. నేను సెకండ్ టైమే. ఫస్ట్ టైం 2019 గోవాకి పోయాము. ఇప్పుడు సెకండ్ టైం కేరళ అవుతున్నాం. అమ్మ నువ్వు ఎక్కడ ఎన్నిసార్లు అమ్మ పోయి? గేట్ నెంబర్ 5 తిరువనంతపురం పోయే వాళ్ళందరూ రెడీ అండమో. ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం? మరి నడుచుకుంటూ పోతున్నాడా? సో ఫైనల్గా బోర్డింగ్ అయిపోయింది, లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఫోన్ అలో చేస్తారో చేయరో తెలీదు. బాయ్ ఫ్రెండ్స్. ఎన్ఎండిసి. అరే ఎన్ఎండిసి స్టాక్ ఎంత ఉందో కనుక్కో. బాయ్ ఫ్రెండ్స్. మాది హైదరాబాద్కి బాయ్ చెప్తుంది. ఇండిగో ఇక్కడ వెయిటింగ్ చేస్తుంది. ఎన్ఎండిసి స్టాక్ చూడండి, సజెషన్ కింద తీసుకోవద్దు. ఇండిగోనే ఉంది కాడ, వాడు ఇండిగోనే ఉంది కదా. కల్లా అయినే ఉంది. ఓము ఇన్ని చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇండియా ఎక్స్ప్రెస్. లేకపోతే వెళ్ళిపోతా. కూర్చున్నావా? చేద్దామా వాడు? అమ్మయ్య ఫైనల్గా ఏంటో. ఏ బాబు ఫ్లైట్ వెళ్తుంటే వాటర్ బాటిల్లో వాటర్ క్యాప్చర్ చేసి అన్నట్టు ఎంత మూమెంట్ ఉందనేది జస్ట్ ఊరికే యాడ్ చేసి పెట్టే దీన్ని. సో ఫైనల్గా ఫ్లైట్ దిగేస్తున్నాం, వచ్చేసింది కేరళ త్రివేంద్రం. సో ఇది తిరువనంతపురం. ఎన్ని గంటలు? 8:40. 10:35. We started at 8:40. Yeah, 8:40. ఇది తిరువనంతపురం ఎయిర్పోర్ట్. అసలు చాలా చిన్నది, బస్ స్టాండ్ అంతే ఉంటుంది. చాలా అంటే చాలా చిన్నది. ఇంతసేపు ఇక్కడ ఉండే కదా. ఏ బాబు అక్కడే ఉన్నాయి. ఏమి జెంట్స్ కూడా ఎయిర్పోర్ట్ అసలు. సో బ్యాగ్స్ వస్తున్నాయి. చాలా చిన్నగా ఉంది కదా. ఎగ్జిట్ ఇట్లా ఉంటుంది. అవునా? హైదరాబాద్ ఎగ్జిట్ కూడా ఇంతే ఉంటుంది. అమ్మో ఇప్పుడే ఇట్లుంది ఏంద్రావు. ఇప్పుడే ఇలా ఉంది ఏంది. సో ఇది ఓట్ అయిపోతానే మళ్ళీ లైట్ వర్క్ అలా చూస్తాను నీ కోరిక మేరకు. ఏంద్రా బాబు ఇంత వేడిగా ఉంది ఇక్కడ. రేపు 11 గంటలకే ఇట్లుందంటే రేపు డేలో ఏంది మన పరిస్థితి? నువ్వు తెచ్చులుగా. డొమెస్టిక్ టర్మినల్ త్రివేంద్రం ఎయిర్పోర్ట్. ఇప్పుడే దిగినాం, బయటకు వచ్చినాం. చచ్చిపోదాం అని చెప్పి 3 కిలోమీటర్లు నడుపుతున్నాం. ఇప్పుడు ఎక్కడికి బాబు మన నెక్స్ట్ ప్రోగ్రామ్? టెంపులా? ఏం టెంపుల్? వాడి దగ్గర తప్పించుకోనికి వచ్చింది. తింటారా ఫస్ట్ ముందు? ఇంకేంది చూద్దాం కాసేపు అయిన తర్వాత. ఇప్పుడు ఏమొద్దు కానీ.
సో మన ప్లాన్ వేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం. చాలా వేడిగా ఉంది ఏమో ఈ టైం ఇప్పుడు ఉందంటే రేపు ఎట్లుండాలి. నీకు చెమటలు వస్తున్నాయి నెత్తి మీద. నాకు సగం ఇక వీడికి చూడు కారిపోతున్నాయి వీడికి. చెమటలు చూడు బాబు, వీడి చెమటలు వస్తున్నాయి. మిడ్ నైట్ 11 కేరళలో రోడ్ల మీద తిరుగుతున్న హైదరాబాద్ కుర్రాలు. ఈ చవటలకు టెంపరేచర్ చూడ 24 అన్నాడు. 24 కాదు 32. రేపు అంతే నడుద్దామా? ఎన్ని కిలోమీటర్లు? ఒక 1 కిలోమీటర్ నడుద్దాం అంతే. అదేం లాభం పోయేదంటే ఆటోతో మొత్తం పోదాం కదా. అవట్లా సో ఇక్కడ నుండి పద్మనాభ స్వామి టెంపుల్ మనకి ఇది ఉంది. 3 కిలోమీటర్స్ సారా. ఓకే, క్యాబ్ బుక్ చేసుకున్నాం. 250 రూపీస్. సీ చెమటల్. అరే నీ చెమటలే దరిద్రుడా. ఏదో పల్లెటూరు లెక్క అనిపిస్తుంది అంతా. అందుకే 150 అన్న నాసింది. బాబు బాయ్ బాబు. అరే ఆటో, అరే నేను మనిషిని రా. 250 రూపీస్ ఆటో. పద్మనాభ స్వామి టెంపుల్కి పోతున్నాం. రూమ్ నై చాయ్, హోటల్ చాయ్. रोड में बस स्टैंड में सोए तो मैं बस स्टैंड में सोए थे कुछ तो बोलते ఏం కనిపిస్తుంది నీకు అలా ఇస్తున్నావు? అదే టెంపుల్ కోసం ఇదంతా అట్లా టెంపుల్ దగ్గర ఫంక్షన్ జరుగుతుంది. అదే దేవుడు. మనం పోయే టెంపులేనా? ఆటోలో రూమ్స్ కోసం వెతుకుతున్నాం. సో ఇక్కడ నైట్ స్టే చేయడానికి పద్మనాభ స్వామి టెంపుల్కి నియర్ బై 250 మీటర్స్లో చూస్తున్నాం. సో మా వాళ్ళు లోపల ఉన్నారు కదా. ఏమైందిరా బాబు, హిందీ వస్తుందా లేదా? నేను రానా? మనం మాట్లాడితే భయపడిపోతాడు. నువ్వు కూడా పో, అందరూ పోండి. ఇటు బ్యాగ్లో కూడా ఎత్తుకొని పోతాడు, పీడ పోతుంది. లేవా? రూమ్స్ ఆర్ నాట్ అవైలబుల్. లేవంటనారా? రూమ్ చూసేసి వచ్చాయి. నువ్వు కూడా పోతావా? పో. సో సండే ఏదో ఫెస్టివల్ ఉందంట, అసలు రూమ్స్ అవైలబుల్లో లేవు. 9 అవర్స్కి 2200 తీసుకున్నాం. పద్మనాభ స్వామి టెంపుల్లో సండే ఏదో ఫెస్టివల్ ఉంది. అసలు టూ మచ్ ఉంది రష్. రూమ్లోకి వెళ్తున్నాం. సో ఫైనల్గా ఒక రూమ్ దొరికింది. ఈ రూమ్లో ఉండిపోయాం. చాలా కష్టం ఉంది. పొంగల్ ఉంది. అసలు పొంగల్ అంటే మొత్తం ఎంటైర్ ఆ ఏరియా మొత్తం చేసుకుంటారంట. సో రూమ్స్ అసలు అవైలబుల్లో లేవు. ఈ రోజుకు ఇది మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ రూమ్ దొరికే వరకు తీసుకున్నాం అన్నట్టు. ఫైనల్గా ఈ వీడియో నెక్స్ట్ డే 1 డే 2 అనే సపరేట్ వీడియోలు తీసుకుందాం. థ్యాంక్ యూ.